మర్యాదగా ఇచ్చేయి యాదమ్మ అని బాగి కూడా వార్నింగ్ ఇవ్వటంతో చెంబ ఆరు ఫోటోని పిల్లల చేతికి ఇచ్చేస్తుంది. పిల్లలు ఫోటో పట్టుకొని లోపలికి వెళ్తారు. మిమ్మల్ని ఎవరు కూడా క్షమించరు మనోహరి గారు. అరుంధతి మేడంని చంపేశారు. ఇప్పుడు ఆరు మేడం ఫోటో కూడా లేకుండా చేస్తున్నారు. ఆరు మేడం మిమ్మల్ని అస్సలు క్షమించదు అని రాథోడ్ చెప్తుంటే, క్షమించక ఏం చేస్తుంది? నేనే కదా చంపేశాను. ఈ బ్రతికున్న బాగి కూడా నన్నేమీ చేయలేదని మనోహరి చెప్తుంది. అమర్ కూడా నన్నేమీ చేయలేడు. ఆ దేవుడు కూడా నన్నేమీ చేయలేడని మనోహరి అంటే, తప్పుల మీద తప్పులు చేస్తున్నావు మనోహరి. కొంచెం కూడా భయం లేదా నీకు అని బాగి అంటే, అసలు ఆ తప్పులన్నీ మాఫీ అయిపోతూ ఉన్నాయి కదా బాగి. ఇక నాకెందుకు భయం? అని మనోహరి అంటే, శిశుపాలుడు కూడా అలాగే అనుకుంటూ తప్పుల మీద తప్పులు చేశాడు. 100 తప్పు అవగానే పరిస్థితి ఏంటో నీకే తెలుసు కదా! అలాగే నీ పాపాలు పండిన రోజు ఒకరోజు వస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. త్వరలోనే వస్తుంది అని బాగి వార్నింగ్ ఇస్తుంది. పిల్లలందరూ గదిలో కూర్చొని ఆరు ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే రాతోడు అక్కడికి వచ్చి, పిల్లలు రండి భోంచేద్దురు అని పిలుస్తూ ఉంటే, మేము రాము, మేము తినము అని పిల్లలు చెప్తారు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, తినేసి మళ్ళీ మీరు చదువుకోవాలి కదా, అలా రామంటే ఎలా, బాధపడకండి అని రాతోడు చెప్తుంటే, డాడ్ మమ్మల్ని గుర్తు పట్టడం లేదు, డాడీ అని నోరారా పిలవటానికి కూడా లేదు, కాబట్టి డాడీ మమ్మల్ని గుర్తు పట్టే వరకు మేము తినము అని పిల్లలు మొండికేస్తూ ఉంటారు. చూడండి త్వరలోనే మిమ్మల్ని అందరినీ కూడా మీ డాడీ గుర్తుకు పడతాడు. ఇదివరకట్లా మీతో కలిసి తిరుగుతాడు, కలిసి సంతోషంగా ఉంటాడు. మీరు ఇలా మొండికేయకూడదు అని రాతో నచ్చ చెప్తూ ఉంటాడు. మీరు తినకపోతే మిస్సమ్మ బాధపడుతుంది పిల్లలు అని రాతో అంటే, మిస్సమ్మ ఎందుకు బాధపడాలి? ఆ మనోహర్‌ని ఇంట్లో నుంచి పంపించేసేయొచ్చు కదా! డాడీకి నిజం చెప్పొచ్చు కదా! అని పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ మనోహర్‌ని మీ డాడీనే గుర్తుపట్టి ఇంట్లో నుంచి పంపించేసేయాలి పిల్లలు. మిస్సమ్మ కాదు ఆ పని చేయాల్సింది. ఇప్పుడు మీరు తినకపోతే బుజ్జమ్మ చిన్న పిల్ల కదా! బుజ్జమ్మకి ఆకలేస్తుంది. మీరు తినకపోతే బుజ్జమ్మ కూడా తిందు. రండి పిల్లలు అని రాథోడ్ బతిమలాడుతూ ఉంటాడు. నాకు కూడా వద్దంకుల్ అని బుజ్జమ్మ అంటుంది. చూడమ్మా అన్నం తినకపోతే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే ఎలా చదువుకుంటారు చెప్పు అని రాథోడ్ చెప్తాడు. అప్పుడే అటుగా వెళ్తున్న అమర్ ఇదంతా వినేసి, పిల్లలు రండి భోంచేయండి అని అమర్ పిలుస్తూ ఉంటారు. అప్పుడు బుజ్జమ్మ అమర్ చేయి పట్టుకొని, మీరు కూడా రండి అంటే, ఎక్కడికని అమర్ అంటాడు. మీరు కూడా వచ్చి మాతో పాటి భోంచేయండి అని బుజ్జమ్మ అంటుంది. అతను చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళి భోంచేయండి అని అమర్ అంటాడు. అప్పుడు మిగతా పిల్లలు కూడా అమర్ దగ్గరికి వచ్చి, మీరు కూడా రండి సార్ మాతో పాటు వచ్చి కలిసి భోంచేద్దాం అని అందరూ సార్ అనే పిలుస్తూ అడుగుతూ ఉంటారు. రాథోడ్ కూడా రెండని పిలుస్తూ ఉండటంతో అలాగేనని అమర్ అంటాడు. ఇక అమర్ పిల్లలు కలిసి వస్తూ ఉంటే వాళ్ళకంటే ముందుగా రాథోడ్ పరుగులు పెడుతూ కిందికి వస్తాడు. రాథోడ్ పిల్లలు భోజనానికి వస్తున్నారా అని బాగి అడుగుతూ ఉంటే, మిస్సమ్మ ఒకసారి అటు చూడు మిస్సమ్మ, ఎవరితో ఎవరు వస్తున్నారో అని చూపిస్తూ ఉంటాడు. సాక్షాత్తు అరుంధతి మేడమే అమర్ సార్ని తీసుకొస్తున్నట్లు ఉంది కదా మిస్సమ్మ. తండ్రి చేయి పట్టుకొని అరుంధతి మేడం ఎలా తీసుకొస్తుందో చూస్తున్నావా మిస్సమ్మ. ఒక్క బుజ్జమ్మ చాలు సార్‌కి గతం గుర్తుకు తెప్పించటానికి. ఖచ్చితంగా సార్ గతం గుర్తుకు చేసుకుంటాడు మిస్సమ్మ. చూడు ఒకసారి అని రాతో చాలా సంతోషంగా చూపిస్తూ ఉంటాడు. అమర్ సెంటర్ సీట్‌లో కాకుండా పక్క సీట్‌లో కూర్చుంటూ ఉంటే, మీరు కూర్చోవాల్సింది అక్కడ కాదు ఇక్కడ. మీరెప్పుడు అక్కడ కూర్చుంటారు. మేమెప్పుడు ఇక్కడ కూర్చొని తింటూ ఉంటాము. కూర్చోండని సెంటర్ సీట్‌లో కూర్చోపెడతారు. మిస్సమ్మ మీరు సార్‌కు వడ్డించండి. నేను పిల్లలకి రాథోడ్ అంటాడు. అలా బాగి వడ్డిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చెంబ, అమ్మో! వెంటనే ఈ విషయం మనోహరి మేడంకి చెప్పాలి అని పరుగులు పెడుతూ గదిలోకి వస్తుంది. మనోహరి! మనోహరి! అని గట్టిగా కేకలు పెట్టడంతో, ఏంటి చెంబ అలా అరుస్తున్నావు అని మనోహరి తాపీగా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి అని మనోహరి అంటే, ఏ వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తున్నారా అని మనోహరి అంటుంది. వాళ్ళేడిస్తే నాకు సంతోషంగా ఉంటుంది కానీ నేనెందుకు ఇలా మాట్లాడతాను? నీ కొంపే మునిగిపోతోంది అని చెంబా చెప్తుంది. విషయం ఏంటని మనోహరి అంటే, వాళ్ళందరూ కలిసి కూర్చొని భోంచేస్తున్నారు. అమరేంద్రకి భోజనం పెడుతున్నారని చెంబ అంటే, పెడితే పెట్టనివ్వు అని మనోహరి అంటుంది. అన్నం పెడుతూ గతం గుర్తుకు చేస్తే అని చెంబ అంటే, నరాలు చిట్లిపోయి ఆ అమరేంద్ర చస్తాడు. పిండం పెట్టాల్సిన వాడికి అన్నం తినిపిస్తున్నారా అని మనోహరి అంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అమర్‌ని నిజంగానే ప్రేమించావా అని చెంబ అంటే, ఒకప్పుడు నిజంగానే ప్రేమించాను.
అని మనోహరి అంటే, "మరి ఇప్పుడెందుకు ఇలా మారిపోయావని" చెంబ అంటుంది. "అమర్‌కి నా పైన కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి. ద్వేషం కాదు. నా గురించి నిజం తెలిసిపోయింది కదా! ఇప్పుడు అమర్‌కి గతం గుర్తుకు లేదు కాబట్టి సరిపోయింది. ఒక్కసారి అమర్‌కి గతం గుర్తుకు వస్తే నన్ను నిజంగానే చంపేస్తాడు. ద్వేషిస్తాడు. అది నాకు ఇష్టం లేదు" అని మనోహరి అంటే, "మరి గతం గుర్తుకు రాకుండా ఏదో ఒకటి చేసేసేయి. అంతే కదా!" అని చెంబ అంటుంది. "గతం గుర్తుకు చేయడం, గుర్తుకు రాకుండా ఉండటం అదంతా మన చేతుల్లో లేదు. ఏదో నేను బాగీని బెదిరించటం కోసం అలా మాట్లాడాను అంతే. అమర్ రికవరీ కాలేడని డాక్టర్ చెప్పాడు. కానీ గతం గుర్తుకు వచ్చిందంటే మాత్రం నన్ను చంపేస్తాడు కాబట్టి అప్పుడు అమర్‌ని చంపేసి ఆస్తి తీసుకొని నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను" అని మనోహరి అంటే, "సరేలే ఇప్పుడైతే వాళ్ళు గతం గుర్తుకు చేసేలా ఉన్నారు. నువ్వు రా" అని చెంబ అనడంతో, "పద వెళ్దాం" అని మనోహరి అంటుంది. బాగీ వడ్డిస్తూ ఉంటే అమర్ తదేకంగా చూస్తూ, "మీరెవరు? నాకేమవుతారు? ఈ పిల్లలంతా ఎవరు? నాకు ఈ పిల్లలకి ఏంటి సంబంధం?" అని అమర్ అడుగుతూ ఉంటాడు. పిల్లలు బాగీ చాలా బాధగా చూస్తూ ఉంటారు. దేవుడా! కట్టుకున్న భార్యని, పిల్లల్ని కూడా సార్ మర్చిపోయాడే అని రాథోడ్ మనసులో బాధపడుతూ ఉంటాడు. "నాకు ఇక్కడ అంతా కొత్తగా ఉంది. ఈ ఇండ్లు పరిచయం లేని దానిలాగా ఉంది. నాకు అయోమయంగా ఉందని" అమర్ చెప్తాడు. బాగీ కన్నీళ్లు తుడుచుకుంటూ, "ఓ 2 రోజులు ఆగిన తర్వాత అన్ని విషయాలు చెప్తాము. ఇప్పుడు మీరు భోంచేయండి" అని చెప్తుంటే, "మీ కళ్ళలో నీళ్ళెందుకు వస్తున్నాయి?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, పిల్లలందరూ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటారు. "మీరందరూ ఏడుస్తున్నారా? మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు? ఏమైందని?" అమర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే, "ఏమీ లేదండి. లేట్ అయిపోయింది. ముందు భోంచేయండి" అని బాగీ చెప్తుంది. "సరే మీరు కూడా తినండి" అని అమర్ నోట్లో అన్నం ముద్ద పెట్టుకుంటూ ఉంటే, సరిగ్గా అప్పుడే మనోహరి వచ్చి చేతిని అడ్డుపట్టుకుంటుంది. "ఏం చేస్తున్నావు మనోహరి? తింటున్న ఆయన్ని ఎందుకు అడ్డుకుంటున్నావు?" అని బాగీ అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. "నువ్వేం చేస్తున్నావు బాగీ? అమర్‌కి ఇలా తినిపిస్తారా?" అని మనోహరి అంటే, "సార్ రోజు తినే ఫుడ్డే కదా మేడం" అని రాథోడ్ అంటాడు. "ఇన్ని రోజులు వేరు. ఇప్పుడు అమర్ స్పెషల్ ఫుడ్ తింటాడు" అని మనోహరి అంటే, "స్పెషల్ ఫుడ్డా?" అని అమర్ అంటాడు. "అవును. ఈ తిండి వీళ్ళు తింటారు. నీకోసం నేను స్పెషల్‌గా ఆర్డర్ చేశాను. అదే నువ్వు తినాలి. నువ్వు లెయ్" అంటూ అమర్ చేయి కడిగించేసి మనోహరి తీసుకువెళ్తూ ఉంటే, "ఒక్క నిమిషం. అసలు నేనెవరు? నా పేరేంటి?" అని మళ్ళీ అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "నీ పేరు అమర్. నువ్వు ఆర్మీలో పెద్ద ఆఫీసర్" అని మనోహరి అంటే, "ఈ ఇండ్లెవరు? ఈ పిల్లలెవరు? నాకేమవుతారు? నేను ఇక్కడెందుకున్నాను? నా ఇండ్లు, నా వాళ్ళెక్కడ?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, బాకీ పిల్లలు మరింత బాధపడుతూ వింటూ ఉంటారు. "నీకేం గుర్తుకు లేవా అమర్?" అని మనోహరి అంటుంది. "లేదు. నాకేం గుర్తుకు లేదు. అంతా అయోమయంగా ఉంది" అని అమర్ తల పట్టుకుంటూ ఉంటే, "నేనెవరో కూడా నీకు తెలీదా?" అని మనోహరి అంటుంది. "మీ పేరు మనోహరి. నాకు బాగా కావాల్సిన వారని చెప్పారు కదా!" అని అమర్ చెప్పగానే బాకీ పిల్లలు మరింత టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు. మనోహరి బాగా నవ్వుకుంటూ, "ప్రస్తుతానికి ఈ 2 విషయాలు చాలు అమర్. మిగతావి నిదానంగా చెప్తానని" మనోహరి అంటే, "లేదు. నాకు ఇప్పుడే తెలియాలి. ఈ ఇండ్లెవరిది? నాకు వీళ్ళకి ఏంటి సంబంధం? నాకేం జరిగింది? నా తల బద్దలైపోతుంది. నాకు పిచ్చి పట్టినట్లుగా ఉంది. భరించలేనంత నొప్పిగా ఉంది తలలో. తలలో రక్తం చిట్లిపోతోంది" అని అమర్ తల పట్టుకొని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు. "సార్ రండి సార్, రండి సార్ రెస్ట్ తీసుకుందురు" అని రాథోడ్ అమర్‌ని తీసుకువెళ్తాడు. "ఇలా జరుగుతుందనే మిమ్మల్నందరినీ మాట్లాడొద్దని చెప్పాను. తన తలలో నరాలు చిట్లిపోయి చనిపోతే మీరు బాధ్యత తీసుకుంటారా?" అని మనోహరి అంటే, "మనోహరి" అని బాగి అరుస్తూ ఉంటుంది. అరవటం కాదు, బాధ్యత తీసుకోవాలి కదా! అమర్ బాధ్యత నేను చూసుకుంటాను. ఇంకెవరు అమర్ జోలికి రాకండి. అమర్ ప్రాణాలతో కావాలంటే మీరు అమర్‌కి దూరంగా ఉండండి. పిల్లలు, మీకు అమర్ దక్కాలంటే దూరంగా ఉండమని చెప్తున్నా కదా!" అంటూ మనోహరి వార్నింగ్ ఇస్తుంది. తెల్లవారిన తర్వాత బాగి ముగ్గు వేస్తూ ఉంటే పిల్లలందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే రాథోడ్, "గుడ్ మార్నింగ్ మిస్సమ్మ" అంటూ అక్కడికి వస్తాడు. "ఏంటి రాథోడ్ ఈరోజు లేట్ అయిందని?" బాగి అడుగుతూ ఉంటే, "రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు మిస్సమ్మ. అందుకే లేవటం లేట్ అయింది" అని రాథోడ్ అనడంతో, "పర్వాలేదులే రాథోడ్. నాకు పిల్లలకి కూడా రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. పడుకునేసరికి చాలా లేట్ అయింది" అని బాగి చెప్తుంది. "అసలు డాడ్ మామూలుగా ఉండి ఉంటే ఈ పాటికి మమ్మల్ని నిద్రలేపి ఎక్సర్‌సైజులు చేయించేవారు. హోంవర్కులు చేయించేవారు. కానీ డాడ్ మమ్మల్ని గుర్తుపట్టటం లేదు" అని పిల్లలు, బుజ్జమ్మ చాలా బాధగా చెప్తూ ఉంటారు.